రాజకీయ ప్రేక్షకులు చాలా బాధేస్తా ఉన్నది. కాంగ్రెస్ యొక్క పార్టీ పరిస్థితి చూస్తా ఉంటే జాలిస్తా ఉన్నది. అది జాలి చూపించాలన్నా కోపం చూపించాలన్నా అర్థం కావట్లేదు. వాళ్ళకి ఏం తెలియదా అండి? అసలు అసలు ఈ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది, రిజర్వేషన్ వ్యవస్థ ఎట్లా వస్తుంది, ఏం కాదు, ఏం చేస్తే రిజర్వేషన్ అమలవుతుంది తెలియదా? తెలియకనే ప్రామిస్ చేసినారు వాళ్ళు. బీసీ డిక్లరేషన్ వాళ్ళ మేనిఫెస్టో అని తెలిసి కూడాను ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల ఓట్లు మభ్యపెట్టి తీసుకుని అధికారం రావడానికి చేసిన తతంగా ఇప్పటికో ఒప్పుకోకుంటే, ప్రజల ముందుకు వచ్చి సారి చెప్పకుంటే, ఇంకా మేము చేసేదంతా చేస్తాం, ప్రయత్నం చేస్తాం, మేము కాలేదు, మా బీజేపీ చేయలేదు, గవర్నమెంట్ చేయలేదంటే ఇవన్నీ ప్రొసెస్ తెలియదా? 50% క్యాప్ ఉన్న విషయం తెలియదా? లేకుంటే 9 షెడ్యూల్ అంతా ఇది కాదని తెలియదా? దేశవ్యాప్తంగా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చేస్తుండే కదా, ఎందుకు చేయలేదు మరి ఇంతకాలంగా? వాళ్ళైతే దేశంలో మాకన్నా సీనియర్ పొలిటికల్ పార్టీ, 100 సంవత్సరాలు పైబడ్డటువంటి పార్టీ, వాళ్ళు అనేక రాష్ట్రాలు పాలించిన పార్టీ. మరి ఇవన్నీ తెలిసినప్పుడు ఇవన్నీ భారతీయ జనతా పార్టీకి కూడా తెలిసినప్పుడు అసెంబ్లీలో బేషరతుగా మద్దతు తెలిపారు. అసెంబ్లీలోనేమో సై అంటారు, పార్లమెంట్ లోనేమో నై అంటారు అని చెప్పి ఇటు కాంగ్రెస్ నుంచి అటు బీఆర్ఎస్ నుంచి కూడా వేళ్ళు మీ వైపే చూపిస్తున్న పరిస్థితి. దీనికి ఏం సమాధానం చెప్తారు శ్రీనివాస్ గారు? మేము చేసేస్తాం కదా. ఉదాహరణకు ఆ బిల్లు మాకు చదివే అవకాశం ఇవ్వకుండా, ఆ కాపీస్ హార్డ్ కాపీస్ ఇవ్వకుండా, ఒక్కరోజు ముందు లేకుంటే అదే హౌస్ లో స్పాట్ లో పీడిఎఫ్ పంపిస్తే అయినా చదివే టైం లేకున్నప్పటికీ దానికో స్టడీ చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మీరు చెప్పినా మేము ఇచ్చేస్తాం సపోర్ట్. మరి ఎందుకనే అక్కడ మీరైతే పంపించారు, ఎందుకనే పిల్లలు ఆటలు ఇదంతా రాష్ట్రపతి చేయాలంటే లీగల్ శాంక్టిటీ, లీగాలిటీ ఉంటుంది, దాన్ని జస్టిఫై చేయాలి. దానికి ఇష్టానికి ఊరికే చేసి పంపించడం వల్ల మీద దేరే అంటే ఇట్లయితే దెర్ షుడ్ బి సమ్ లాజిక్ టు గెయిన్ దట్ అడ్వాంటేజ్. తీసుకోవాలంటే కూడా స్పాస్ కావాలంటే ఏమైనా చేయాలి కదా. అది కాదని తెలుసు కోర్టు పోతారని ఎవరు? జియో మీద ఎలక్షన్ వస్తాయా? జియో ఇష్యూ చేసినంత మాత్రాన రిజర్వేషన్ అమరితే ఇది చిన్న పిల్లల ఆటలకుండా ఏంటది? రైట్. సో ఇదే అంశంపై చర్చిద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఇదే అంశంపై మనం చర్చిద్దాం. మొత్తంగా బీసీ సంఘాలు అయితే బగ్గుమంటున్న పరిస్థితి. బీసీకి సంబంధించి మనకు బీసీ నాయకులు విక్రమ్ గౌడ్ గారు ఉన్నారు. విక్రమ్ గౌడ్ గారి వాయిస్